I found the constitution being misused, I shall be the first to burn it అని అన్నది నేను కాదు. ఇది రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నమాట. ఇది ఏదైతే రాజ్యాంగం రూపొందించారో ఆ రాజ్యాంగం గనక ఒకవేళ మిస్యూజ్ అవుతుంది అంటే అది గనక తప్పుదోవలో గనక వెళ్తే గనక దాన్ని మొట్టమొదటిగా దాన్ని కాల్చివేసే వ్యక్తిని నేనే అంటూ కూడా అంబేద్కర్ అయితే చెప్పారు. అసలు ఈ టాపిక్ మనకు ఎందుకు రిలవెంట్ అయ్యింది? దీని గురించి మనం మాట్లాడే ముందుగా ఇక్కడ తమిళనాడుకు సంబంధించిన గవర్నర్ రవికుమార్ గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. ఏదైతే ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే కనుక మనది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలతో కూడినదే ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ. వాళ్ళు ఆమోదించిన బిల్లులను రాజ్యాంగబద్ధంగా ఆమోదించాల్సినటువంటి గవర్నర్లు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారని తాజాగా జరిగినటువంటి తమిళనాడులో జరిగిన సంఘటనే మెయిన్గా మనకు నిదర్శనంగా అయితే చెప్పుకోవచ్చు. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే వెలువరించింది. ముఖ్యంగా చూసుకుంటే కనుక తమిళనాడు అసెంబ్లీ ఏదైతే ఆమోదించినటువంటి 10 బిల్లులు ఉన్నాయో ఆ 10 బిల్లులను కూడా రాష్ట్ర గవర్నర్ అయినటువంటి ఆర్ఎన్ రవికుమార్ వాటిని ఆమోదించకుండా పక్కన పెట్టడాన్ని ముఖ్యంగా సుప్రీంకోర్టు అయితే ఇక్కడ తప్పుపట్టింది. అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా నిరవధికంగా అంటే తన దగ్గరే చాలా కాలంగా ఆ బిల్లులను పెండింగ్లో పెట్టే హక్కు లేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ఈ సందర్భంగానే ఆర్టికల్కి సంబంధించి ఆర్టికల్ 200కి సంబంధించి సుప్రీంకోర్టు అయితే ప్రస్తావించింది. దాని గురించి మాట్లాడే ముందు గవర్నర్ తీసుకున్నటువంటి అన్ని చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రానికి అనుగుణంగా ఉండాలి అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. ఏదైతే తమిళనాడు గవర్నరు 10 బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి పెట్టడం న్యాయసమ్మతం కాదు అని ఇది ఏకపక్ష చర్య అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. టోటల్గా చూసుకుంటే కనుక తమిళనాడు అసెంబ్లీలో ఏవైతే 10 బిల్లులు ఆమోదించారో ఆ 10 బిల్లులను అటు ఆమోదించకుండా తన దగ్గరే అట్టి పెట్టుకోవడమే ముఖ్యంగా ఈ ఇష్యూకు కారణమైతే అయింది. దీనిపై ఎన్నోసార్లు మాట్లాడినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి ఎంకే స్టాలిన్ ఆ తర్వాత ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు అయితే వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో సంచలన తీర్పు వెలువరిస్తూ జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడినటువంటి ధర్మాసనము ఈ తీర్పు అయితే వెలువరించింది. ఏదైతే పెండింగ్లో పెట్టినటువంటి 10 బిల్లులు గవర్నర్ ఆమోదం పొందేటట్టు భావించాలని చెప్పి ధర్మాసనం అయితే స్పష్టం చేసింది. గవర్నర్ తిరస్కరించినటువంటి బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ మరోసారి ఆమోదించి పంపిన తర్వాత ఆ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంచే అధికారం గవర్నర్కు లేదు అంటూ కూడా తెలిపింది. ఈ సందర్భంగా ఈ సంచలన తీర్పులో ముఖ్యంగా ఆర్టికల్ 200 అయితే ఇక్కడ సుప్రీంకోర్టు అయితే ప్రస్తావించింది. దీనికి సంబంధించి ముఖ్యంగా గవర్నర్కి సంబంధించిన అధికారాలను చూస్తే కనుక ఏదైతే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ముఖ్యంగా తను సమ్మతం తెలపడం కానీ లేదంటే తన దగ్గర అట్టి పెట్టుకోవడం కానీ లేదంటే ఆ బిల్లులను రిజర్వ్ చేసి వాటిని ప్రెసిడెంట్కు పంపే అధికారాలు ఉన్నాయి. అయితే దీనికంటూ నిర్దిష్టమైన ఒక గడువు లేదు. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ప్రొవైడెడ్ దట్ ద గవర్నర్ మే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మాత్రమే ఆర్టికల్ మనకు 200 అయితే చెప్తుంది. కానీ ఇక్కడ నిర్దిష్ట గడువు ఏదైతే ఇవ్వలేదో దాన్ని ముఖ్యంగా గవర్నర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు అనేదైతే మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో వాళ్లకు సంబంధించిన వ్యక్తులను వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా అయితే నియమిస్తారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో కూడా అదే ప్రభుత్వం గనక అధికారంలో ఉంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒకవేళ డబల్ ఇంజన్ సర్కారు అని బీజేపీ ఎలాగైతే చెప్తుందో అలా గనక ఒకవేళ కేంద్రంలో రాష్ట్రంలో 2 పార్టీలు అవే పార్టీలు గనక అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటే గవర్నర్లని అక్కడ నియమిస్తున్నారు. అదే గనక ఒకవేళ వాళ్ళ పార్టీ అధికారంలో లేని రాష్ట్రాలలో వాళ్ళు అనుకూలంగా ఉండేటువంటి గవర్నర్లను నియమించుకొని ఆ రాష్ట్రాలపైన వాళ్ళు ఆధిపత్యం ప్రదర్శించే విధంగా ఇక్కడ గవర్నర్ పాలన అయితే కొనసాగుతుంది అని మనం ముఖ్యంగా ఈ ఆర్టికల్ 200 ద్వారా అయితే తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ముఖ్యంగా సుప్రీంకోర్టు మాట్లాడుతూ ఈ కేసు గురించి టోటల్గా మనం చూసుకోవచ్చు. ఈ కేసు గురించి సుప్రీంకోర్టు ర్యాబ్స్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి
ఫర్ విచ్ హోల్డింగ్ అసెట్ టు బిల్స్ అండ్ సీఎం స్టాలిన్ వెల్కమ్ వెర్డిక్ట్ అంటూ కూడా, అంటే టోటల్గా తన దగ్గర అట్టి పెట్టుకున్న బిల్లులకు సంబంధించి ఈ దాని గురించి మాట్లాడితే ఇక సుప్రీంకోర్టు దీని మీద జడ్జిమెంట్ ఇస్తూ ఆర్టికల్ 142ని ఇక్కడ మెయిన్గా ఉద్దేశించి అయితే మాట్లాడింది. ఆర్టికల్ 142 ప్రకారం చూసుకుంటే కనుక ఏదైతే గవర్నరు తన దగ్గరికి వచ్చినటువంటి, అంటే అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులు తన దగ్గరికి వస్తే కనుక వాటిని ముఖ్యంగా ఇక్కడ తన దగ్గర అట్టి పెట్టుకోవడం కానీ లేదా ఆమోదించడం కానీ ఒక నిర్దిష్ట సమయాల్లో చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఏదైతే గతంలో పంజాబ్కి సంబంధించి అసెంబ్లీ తీర్మానించినటువంటి బిల్లులను అటు గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఆ గవర్నరు వాటిని ఆమోదించకుండా ఉండడంతో పంజాబ్ రాష్ట్రం కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళగా అప్పుడు జస్టిస్ చంద్రచూడ్ సంచలన తీర్పు అయితే ఇచ్చారు. దాంట్లో చూసుకుంటే కనుక స్టాంట్ రెస్పెక్ట్, అంటే ఏదైతే గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలని ఎంత త్వరగా కావాలంటే అంత త్వరగా ఇంప్లిమెంట్ చేయండి, వీటిని మిస్యూజ్ చేసుకోవద్దు అంటూ కూడా చంద్రచూడ్ అయితే గతంలో తీర్పు అయితే ఇచ్చారు. ఆ తీర్పు పట్ల కూడా ఇక్కడ బిఎన్ రవికుమార్కి అసలు దాని మీద ఇంత కూడా, అంటే ఒక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో కూడా అతను పాటించకపోవడం ఇక్కడ నిన్న సుప్రీంకోర్టు కూడా మరోసారి దాన్ని గుర్తయితే చేసింది. తర్వాత ఇక్కడ ఏ చాయిస్ లేదు కాబట్టే ఏదైతే తమిళనాడు అసెంబ్లీ ఆమోదించినటువంటి టోటల్గా 10 బిల్లులను ఆర్టికల్ 142 ప్రకారం, అంటే ఏదైనా రాష్ట్రాల గవర్నర్లు గనక ఒకవేళ దాన్ని ఆమోదించకపోతే సుప్రీంకోర్టుకు కూడా రాజ్యాంగం ప్రకారం కొన్ని అధికారాలను అయితే కట్టబెట్టారు. దాంట్లో భాగంగానే తమిళనాడు అసెంబ్లీ ఆమోదించినటువంటి ఈ 10 బిల్లులను కూడా మేము ఆమోదిస్తున్నాము అంటూ కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. గతంలో ఎన్నోసార్లు సుప్రీంకోర్టుకు వివిధ రాష్ట్రాల్లో గవర్నర్లకు సంబంధించి ఇష్యూలు కొనసాగినా కూడా ఏసారి కూడా సుప్రీంకోర్టు ఇంతగా డిసిషన్ అయితే ఇవ్వలేదు. జస్ట్ మీరు వచ్చినటువంటి బిల్లులను త్వరగా ఆమోదించాలి అని మాత్రమే చెబుతూ వచ్చాయి. కానీ ఇక్కడ ఈ తమిళనాడు విషయంలో మాత్రం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది అని అయితే ఈ 10 బిల్లుల విషయంలో మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇదే ఇష్యూ కాదు, ఇప్పుడు కేవలం తమిళనాడు అటు టోటల్గా గవర్నర్కి సంబంధించిన ఇష్యూయే కాకుండా గతంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అప్పటి గవర్నర్తో కూడా డి అంటే డి అంటూ కూడా ఫైట్ అయితే చేశారు. బెంగాల్తో పాటు మనం చూసుకుంటే కనుక తమిళనాడు కావచ్చు, కర్ణాటక కానీ, కేరళ కానీ, జార్ఖండ్ కానీ, పంజాబ్ రాష్ట్రాల్లో అప్పుడు ప్రభుత్వాలకు మధ్య గవర్నర్లకు కూడా వివాదాలు అయితే చెలరాయి. గతంలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ టోటల్గా కేరళ గవర్నర్కి సంబంధించి కేరళ పినరయి విజయన్ ప్రభుత్వానికి సంబంధించి ఇదే ఇష్యూ కొనసాగింది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఆనంద బోస్కి సంబంధించి మమతా బెనర్జీకి వీళ్ళిద్దరికి మధ్య కూడా ఈ తమిళనాడు ప్రభుత్వాలకు కూడా సేమ్ ఇష్యూ అయితే కొనసాగింది. ఆ తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే గతంలో కేసీఆర్కి తమిళసైకి మధ్య కూడా ఇలాంటి విభేదాలే, అంటే ప్రభుత్వానికి గవర్నర్కి మధ్య కూడా ఇలాంటి విభేదాలే కొనసాగాయి. ఏవైతే ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రవేశపెట్టినటువంటి ఆమోదించినటువంటి బిల్లులు ఉన్నాయో అవి తన దగ్గరే అట్టి పెట్టుకోవడంతో అప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా వరకు గవర్నర్ని ప్రభుత్వాలు వివేదించాయి. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక గవర్నర్కి రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎప్పుడైనా కూడా సత్సంబంధాలు ఉండాలి. అయితే గవర్నర్ అధికారాల గురించి రాజ్యాంగంలో చాలా వరకు పొందుపరిచినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకు కావాల్సిన వ్యక్తుల్ని వివిధ రాష్ట్రాల్లో ఉంచడం ద్వారా ముఖ్యంగా ఇక్కడ ఇష్యూలు అయితే కొనసాగుతూ వచ్చాయి. ఇక్కడ ఆర్టికల్ 200 గురించి మనం మళ్ళీ ఒక్కసారి ఆర్టికల్ 200 గురించి మాట్లాడితే కనుక ఆర్టికల్ 200 ప్రకారం చూసుకుంటే కనుక ఏదైనా సరే బిల్లు తన దగ్గరికి రాజ్యాంగం, అంటే అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లు గవర్నర్ దగ్గరికి వస్తే కనుక దాన్ని తన దగ్గర పెట్టుకోవడం, అంటే తన దగ్గర పెట్టుకోవడం, దాన్ని యాక్షన్ మస్ట్ టేకెన్ విత్ ఇన్, అంటే 1 నెల లోపలనే దానికి సంబంధించిన యాక్షన్ తీసుకోవడమా, లేదంటే మనం రాష్ట్రపతికి పంపిస్తాను అని చెప్పి కూడా 1 నెల రోజుల్లోపే గవర్నర్ అయితే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక రిటర్న్ టు ద లెజిస్లేటివ్ విత్ 3 months, ఏదైతే అసెంబ్లీకి సంబంధించి ఒక్కసారి ఆమోదం పొందిన తర్వాత అది గవర్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒకవేళ తనకు దాని మీద ఏదైనా డౌట్స్ ఉంటే కనుక తిరిగి మళ్ళీ
ప్రభుత్వానికి పంపే అధికారము అటు గవర్నర్కి కూడా ఉంది పునఃపరిశీలనకు సంబంధించి. దాని మీద కూడా 3 నెలల్లోపే గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక ఒకవేళ బిల్లుని గనక రాష్ట్రపతికి గనక పంపించాలి అనుకుంటే గనక దాన్ని 3 మంత్స్ లోపలనే దాన్ని ఖచ్చితంగా పంపిస్తాము అంటూ కూడా ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నర్కి అయితే ఉంటుంది. ఈ అన్నిట్లోనూ టోటల్గా అయితే ఒకవేళ గవర్నర్ ఏదైతే పునఃపరిశీలనకు పంపించినటువంటి బిల్లు అసెంబ్లీలో మళ్ళీ పరిశీలన తర్వాత ఆమోదం పొందిన తర్వాత ఒకవేళ గవర్నర్ దగ్గరికి వస్తే దాని మీద ఖచ్చితంగా 1 నెల రోజుల్లోపే గవర్నర్ దీని మీద టోటల్గా ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది అనేది కూడా మనకు ఆర్టికల్ 200 ప్రకారం అయితే ఉంది. అయితే వీటన్నింటినీ కూడా గవర్నర్లు ముఖ్యంగా కొన్ని ఏదైతే నిర్దిష్ట సమయము గడువు లేకపోవడంతో వీటన్నిటిని కూడా తమ దగ్గరే అట్టిపెట్టుకుంటూ అటు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఏదైనా సరే రాజ్యాంగం చెడ్డదయ్యి ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు మంచివాడైతే రాజ్యాంగం ఖచ్చితంగా మంచిదే అవుతుంది. ఒకవేళ రాజ్యాంగం మంచిదై ఇంప్లిమెంట్ చేసేవాడు గనక చెడ్డవాడైతే గనక రాజ్యాంగం ఖచ్చితంగా చెడ్డదే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి మీదే రాజ్యాంగం మంచిదా కాదా అనేది కూడా ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. దీని మీద దానికి సంబంధించి అంటే గవర్నర్ని ఎలా నియమిస్తారు, గవర్నర్కు ఉన్నటువంటి అధికారాలేంటి, గవర్నర్ ఎంతవరకు తన అధికారాలని ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దాని మీద మీకు ఫుల్ లెంత్ వీడియో కావాలంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి.